మనకి నెక్స్ట్ రెండో భాగం ఏం గురించి చెప్తుందిరా, సిటిజన్షిప్ గురించి చెప్తుంది. సిటిజన్షిప్ కదా పౌరసత్వం. సో రెండోది సిటిజన్షిప్ గురించి చెప్తుంది. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి 5 నుంచి 11 వరకు చెప్తుంది. ఎన్నో భాగంలో ఉంటుంది, రెండో భాగంలో ఉంటుంది. చూడండి మనకి నార్మల్గా సిటిజన్షిప్ అంటే పౌరులు అంటే ఎవరు ఉంటారు, ఒక దేశంలో పౌరులు అంటే ఎవరు ఉంటారా, ఎవరు ఉంటారు అనుకుంటే పౌరులు ఎప్పుడైనా కానీ ఆ దేశంలోనే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు ఆడే ఉండేవాళ్ళు. అదే చెప్పేది, అక్కడే నివాసం ఉంటుండే వాళ్ళు కదా ప్రజలు, వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకోటి పౌరులు అనుకుంటే విదేశీయులు కూడా ఉంటారు. మన భారతదేశం వాళ్ళకి సంబంధించి కొంతమంది విదేశాల్లో కూడా ఉంటారో లేదా, ఉంటారా లేదా. సో పౌరులు అనుకుంటే ఎవరు, స్వదేశీయులు, విదేశీయులు. అందులోని విదేశీయులను కొంతమంది మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. రైటా. సో మనకి ఈ విదేశీయులకి మనకి రాజ్యాంగంలో సంబంధించి వచ్చి సర్వ హక్కులు అనేవి ఉంటాయా, ఉండేవి కదా. విదేశీయులకు ఖచ్చితంగా ఇప్పుడు మన భారతీయ పౌరుడు అంటే నీకు భారతదేశంలో సంపూర్ణ అధికారం ఉంటుంది ఇక్కడ ఉండడానికి. తర్వాత ఇక్కడ ఏం రూల్స్ పాడేసేవి అనుకో నీకు కొన్ని హక్కులు ఉంటాయి. నీకుండే హక్కులు కూడా విదేశీయులు కూడా ఉంటాయా, ఉండవు కదా. సో అట్లా ఉండకూడదు. నువ్వు స్వదేశీయుడే, నువ్వు భారతీయుడేనా. మరి నీకు భారతీయునికి ఇప్పుడు వస్తాడు వాడు కూడా, నేను కూడా స్వదేశీయుడే, నేను కూడా భారతీయుని అంటే కదా కష్టం కదా. అంటే ఒక రకమైన సభ్యత్వం అనేది మనకు ఉండాలా లేదా. సో నువ్వు భారతీయుడు అంటే నీకు ఒక సభ్యత్వం ఉండాలా. ఆ సభ్యత్వం గురించి చెప్పేది పౌరసత్వము. రైటా. నాకు భారతీయ పౌరసత్వం ఉన్నది, ఇక భారతీయ పౌరసత్వం ఉన్నది అనుకుంటే పలానా గుర్తింపు నాకు ఇది ఉన్నది, నన్ను ఈడే పుట్టినా ఈడే చూస్తున్నాయి, నాకు భారతీయ పౌరసత్వం ఉన్నది కానీ నన్ను ఇండియన్ అనుకోసం చెప్తావు. అట్లా వేరే వాడు వచ్చి చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో అట్లా వాడు చూపిలేడు కదా వాటిని. సో కాబట్టి వాడు విడిచేయడానికి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. రైటా. సో అదే మనకి ఈ పౌరసత్వం గురించి చెప్పేది అనమాట. 5 నుంచి 11 ఆర్టికల్స్ ఉంటాయి. రైటా. సో మనకి ఫస్ట్ చూడండి 5వ ఆర్టికల్ ఏం చెప్తుంది. రైటా. చూడండి మనకి భారత రాజ్యాంగం ప్రారంభం నాటికి అన్ని పౌరసత్వమే. బట్ ఎవరెవరు భారతీయులు, ఎవరెవరు భారతీయులు కాదు అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకనుకోవచ్చు అంటే ఇంతకుముందు పాకిస్తాన్, ఇండియా ఎట్లుండేది, వాళ్ళు కూడా అప్పుడు వచ్చి ఫస్ట్ మనం రాజ్యాంగం వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే మన భారతీయుల పాకిస్తాన్ వల్ల లేదంటే కొంతమంది భారతీయులే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని 2 ముక్కలు చేసేసినారు కదా. కొంతమందికి ఇప్పుడు విడిదీసిన ప్రాంతం, ఈ ప్రాంతంలో కొంతమందికి పాకిస్తాన్ పోవాలని ఉంటుంది, పాకిస్తాన్లో నివసించాలనుకోవచ్చు అనుకుంటారనే లేదా. సో వెంటనే విడిదీసిన వెంటనే తీసుకొని బట్టి అక్కడ అవతలకి వేసేస్తారు. వాళ్ళని కొంత టైం ఇస్తారా కదా. అవతలం పాకిస్తాన్లో ఇప్పుడు విడిదీసినారు, పాకిస్తాన్లో కొంతమంది ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి ఇండియాలో ఉండాలనుకుంటారు లేదా, వాళ్ళు కూడా టక్కని తీసుకుని ఇక్కడ వేసేస్తారా, కొంచెం టైం వేయాలి కదా వాళ్ళకి. సో వాళ్ళు ఇక్కడ రావచ్చు, వీళ్ళు కూడా అక్కడ వచ్చు. సో ఈ వెసులుబాటు అనేది కల్పిస్తారు కదా. కల్పించిన తర్వాత సర్టన్ టైం పీరియడ్ ఇస్తారు అనమాట. ఈ టైం లోపు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే గిన, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే అప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు ఇండియా వాళ్ళని కష్టం చెప్తారనమాట. సో అట్లా ప్రతి ఒక్క ఆర్టికల్ అంటే మీ ఎప్పటి నుంచి ఇండియా వల్ల కాదా, ఇండియా వాళ్ళు కావాలనుకుంటే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమని చెప్పేది 5 నుంచి 11 ఆర్టికల్స్. రైటా. రైట్. అందులో వచ్చేసి 5వ ఆర్టికల్ ఏమన్నా చెప్పండి. రాజ్యాంగం ప్రారంభం నాటికి. రాజ్యాంగం ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 1950 అందరూ చెప్తారు. అది తర్వాత జనవరి 26. ఇదేమిది స్టార్ట్ అయింది ఇది. మరి గుర్తించిండేది ఎప్పుడు, ఆమోద ముద్ర పొందిండేది ఎప్పుడు, ఆమోదించినది రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు చెప్పండి. 1949 నవంబర్ 11, నవంబర్ 26, నవంబర్ 26 మనకి అప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించారు. తర్వాత మనకి ఇది అమల్లోకి వచ్చింది. తెలుసు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా మనకి, దీనికి గుర్తుగానే జరుపుకుంటారు అనమాట. రైట్. చూడండి రాజ్యాంగం ప్రారంభం నాటికంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆమోదించినప్పుడు కాదు, ఎప్పుడు అమల్లోకి వచ్చినప్పుడు. చూడండి అమల్లోకి వచ్చిన తేదీ అనుకొచ్చి మీకు గుర్తుంటుంది కదా. ఇప్పుడు జనవరి 26, 1950. మరి అంతేగాని అమల్లోకి వచ్చినప్పుడు ఆమోదించడానికి తేడా తెలుపుకున్నట్లు మాట్లాడొద్దండి. రైటా. అందుకోసం డేట్లతో సహా 2 చెప్పినాను మీకు, గుర్తుపెట్టుకున్నాండి. రైట్. అమల్లోకి వచ్చిండేది వేరు, ఆమోదించిండేది వేరు. అందుకోసమే నవంబర్ 26 లా డేగా జరుపుకుంటారు. తెలుసు కదా మీకు. రైట్. చూడండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత్లో జన్మించిన వాళ్ళు 5 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు భారతీయులుగా గుర్తించబడ్డారు. అంటే స్వాతంత్రం ఇప్పుడు వచ్చేది మనకి, అంటే రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈరోజు అమల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆడున్నావు అంటే ప్రజెంట్ భారతదేశంలో ఉండవు. ఎన్ని రోజుల నుంచి అంటే 5 సంవత్సరాలు స్థిరంగా ఈడే ఉండింటే నువ్వు పొద్దు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, నీకు భారతీయ పౌరసత్వం వస్తుందని లేదనికృష్ణ ఎట్లా చెప్తాను అంటే 5 సంవత్సరాలుగా నువ్వు వీడే స్థిర నివాసం ఉంటే నువ్వు భారతీయుడే. రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయంలోన 5 సంవత్సరాలుగా స్థిర నివాసం ఉంటే ఈడే ఉంటే భారతదేశంలోనే ఉంటే నువ్వు భారతీయుడే అని చెప్తున్నది అనమాట 5వ ఆర్టికల్. అర్థమైంది 5వది అర్థమైందా. రైట్. సో ఇక్కడ చూడండి అలాగే ఆ సమయంలో అదే సమయంలోన భారతీయులకి విదేశాల్లో పుట్టిన పిల్లలు కూడా భారతీయులుగానే పరిగణించబడతారు. రైటా.
వాడు ఆడున్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ ఇంటికి ఇండియాలోనే ఉంటారు. వాళ్ళకి రైట్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఆడుంటారు అనుకోవచ్చు ఇండియాలోనే ఉంటారు. అప్పుడు వరకు 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమవుతుంది అనుకోవచ్చుగా, భారతీయులకి విదేశాల్లో పుట్టిన పిల్లలు కూడా అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఈడే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆడున్నారు, భారతదేశంలోనే ఉన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, తర్వాత వాళ్ళు ఏం చేశారు అనుకోవచ్చు విదేశాలకు పోయినారు. కొన్ని రోజులు ఆడిపోయినారు విదేశాల్లో వాళ్ళకి ఏమైందంటే పిల్లలు పుట్టినారు. ఆ పిల్లలు కూడా అప్పుడు ఏమవుతుంది, భారతీయులుగానే పరిగణించబడతారు అనమాట. ఎందుకంటే కష్టం వాళ్ళ అమ్మ నాయనకి వాళ్ళ అమ్మ నాయనలు ఆడున్నారు అమల్లోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు భారతదేశంలోనే ఉన్నారు కదా. భారతదేశంలోన రాజ్యాంగం అమల్లో వచ్చే నాటికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన భారతదేశంలోనే 5 సంవత్సరాల కంటే ఎక్కువ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నీడే ఉన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మ నాయనలు ఎవరు, భారతీయులు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏమైంది, భారతీయులే అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు వేరే దేశానికి పోయినారు. అక్కడ వాళ్ళకి ఏం చేసినారు, కొడుకు కూతురు ఎవరో పుట్టినారు. అప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళ అమ్మ నాయన భారతీయులే కాబట్టి వాళ్ళు విదేశాల్లో కూడా పుట్టిన వాళ్ళ కొడుకులు అని లేదా కూతురు కానీ విదేశాల్లో పుట్టినా కానీ వాళ్ళని కూడా మనం ఎక్కడ కన్సిడర్ చేయాలా, భారతీయులు కానీ కన్సిడర్ చేస్తారనమాట. ఇదే మనకి 5వ ఆర్టికల్ చెప్తుంది. ఏమన్నా డౌట్ ఉండదే, నీకు ఏం అర్థమై చెప్పులే. ఇప్పుడు 5 ఆర్టికల్ ఏం డౌట్ లేదని చెప్పి ఏం అర్థమై నీకు. ఎప్పుడు 5 నిమిషాలు వాడు ఏమంటాడంటే 5 సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే గిన వాళ్ళు భారతీయులు అంటుంటారు. మరి ఎప్పుడు 5 సంవత్సరాలు స్థిర నివాసం అనేది ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పడి భారతీయులు అని చెప్తారా? రైట్. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కంటే ముందు 5 సంవత్సరాలు స్థిర నివాసం స్థిరంగా భారతదేశంలో నివాసం ఉండాలి. వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది, భారతీయ సభ్యత్వం అనేది వస్తుంది అన్నమాట. అదే 5వ ఆర్టికల్. రైటా? రైట్. చూడండి నెక్స్ట్ మనకి 6వ ఆర్టికల్ చూడండి. ఇప్పుడు మీకు చెప్తే ఎందుకు ఉంది, పాకిస్తాన్ వాడు ఇండియాలోకి రావాలనుకుంటాడు, ఇండియా వాడు పాకిస్తాన్ పోవాలనుకుంటాడు, వాడు టక్కన వచ్చి ఇస్తాడా, రాదు కదా. సో దాని గురించి చెప్తా చూడండి. పాకిస్తాన్ నుంచి భారత్కి వలస వచ్చిన కొందరు వ్యక్తుల యొక్క పౌరసత్వ హక్కులు. పాకిస్తాన్ నుంచి ఆటకు రావాలా, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు. రైటా? చూడండి, పాకిస్తాన్ నుంచి భారత్కి వలస వచ్చి 19 జూలై 1940 కంటే ముందు తమ పేర్లను నమోదు చేసుకున్న వాళ్ళు భారత పౌరులుగా గుర్తించబడతారు. ఇక్కడ చూడండి, మనకి 1948కి ముందు స్వాతంత్రం వచ్చిండేది ఎప్పుడు, 1900 అంతే చెప్తే సర్టెన్ పీరియడ్ టైం ఇస్తారని చెప్తేనే లేదు మీకు. సర్టెన్ పీరియడ్ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు 1947లో భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చింది. మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిండేది, 1947 ఆగస్టు 15. మనకి పాకిస్తాన్కి ఎప్పుడు వచ్చిండేది, మనకంటూ ముందు ఒకరోజు ముందు వచ్చిందంట. 1947 ఆగస్టు 14 పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే భాగాలు అప్పుడు ఏం చేసినారు, ఆటోమేటిక్ పాకిస్తాన్ భారతదేశం విడిపోయింది కదా. సో మరి విడిపోయింది. బట్ ఇక్కడ చూడండి వాడు ఏమంటున్నాడు, పాకిస్తాన్ నుంచి భారత్కి వలస వచ్చిన కొందరు యొక్క పౌరసత్వ హక్కుల గురించి మన 6వ ఆర్టికల్ చెప్తాయి. ఎక్కడి నుంచి రావాలి వాడు, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావాలి. పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి కాసి ఎన్నో సంవత్సరంలో చూడండి, 1948 జూలై 19. రైట్. ఈ డేట్ లోపు ఏం చేయాలనిపిస్తుంది, పేరుని నమోదు చేసుకున్నా. నీకు భారతీయ పౌరసత్వం కావాలంటే ఒకవేళ నువ్వు దేశాన్ని విడిదీసి కాసి నువ్వు ఏటకు పోయావంటే పాకిస్తాన్లోకి పోయావు. నువ్వు ఏటకు పోయావా, పాకిస్తాన్. బట్ నీకు ఇండియాలోకి రావాలనిపిస్తుంది, ఇండియాలోకి ఉండి కాసి ఇండియాలోకి రావాలనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలని కాసి అంటే నువ్వు ఇండియాకి వచ్చి కాసి రైట్ 1948 జూలై 19 లోపు ఏం చేయాలని కాసి అంటే నాకు భారతీయ సభ్యత్వం కావాలని కాసి నీ పేరు నమోదు చేసుకున్నావు. నువ్వు అట్లా నమోదు చేసుకుంటే కానీ నీకు ఏమవుతుంది అని భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తే నువ్వు పాకిస్తాన్ నుంచి చేసుకుంటావు. రైటా. సో వాళ్ళు అట్లా నమోదు చేసుకున్న వాళ్ళు భారతీయులుగా గుర్తించబడతారు అనమాట. రైటా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చినది, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినారు. రైటా? పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్కు వలస వెళ్ళిన కొందరు పౌరసత్వ హక్కులు. ఇప్పుడు మన వాళ్ళకు దీంట్లో విభించిన వీడు కూడా ఎక్కడ పోవాలనుకుంటున్నాడు, పాకిస్తాన్. వాడు హక్కులు వాడు పాకిస్తాన్ వాళ్ళంటే మనం ఆపుతామా, వాని పోవాలనుకుంటే పోవచ్చు. చూడండి వాళ్ళ యొక్క హక్కులు ఎట్లుంటుంది. మార్చి 1, 1947 తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిన ఒక వ్యక్తి ఒకవేళ పునరావాసం కోసం భారత్ తిరిగి వస్తే అతడు భారతీయుడు కావచ్చు. బట్ అప్లై చేసుకునే 6 నెలల ముందు భారత్లో నివాసంలో ఉండాలి. ఇక్కడ చూడండి, వాడు ఏం చేసినాడు అనుకంటే పాకిస్తాన్లో కొంతమంది ఉంటారు కదా, మనకి అంటే భారతదేశం విడిపోతుందని మనకు తెలుసా ఫస్ట్. అంటే మామూలుగా అడిగిన వాళ్ళకి తెలిసి తెలియకపోవచ్చు కదా కొంతమందికి. సో విడిపోయింది భారతదేశం, పాకిస్తాన్ మనకి ఇండియా అనేది విడిపోయింది కదా. సో విడిపోయిన తర్వాత చూడండి, మార్చి 1, 1947 తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళింటే గిన స్వాతంత్రం కంటే ముందు చూడండి, స్వాతంత్రం కంటే ఎంత మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టులోనే. వీడు ఎప్పుడు పోయిండాలా, మార్చి అంటే ఒక 6 నెలలు అనుకున్నాడు గ్యాప్. రైటా? సో ఒక 5-6 నెలల కంటే ముందు మార్చిలో గిన నువ్వు పాకిస్తాన్లో పోయి ఉండవు. పాకిస్తాన్లో పోయి నువ్వు ఉంటే గిన పాకిస్తాన్కి వలస వెళ్ళిన వ్యక్తి మళ్ళీ లేదు నన్ను పాకిస్తాన్కి పోను, మళ్ళీ నన్ను ఇండియాకే రావాలనుకున్నాను. నన్ను ఏడున్నాను
మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్ పోవాలనుకుంటే పోవచ్చు. బట్ పాకిస్తాన్ పోయేవానికి అంటే పాకిస్తాన్ యొక్క హక్కులు కావాలనుకుంటే పాకిస్తాన్ సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు పాకిస్తాన్ అంతే కదా, ఇండియా నుంచి నువ్వు పాకిస్తాన్ పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు నువ్వు. దానికి సంబంధించి హక్కుల గురించి నేను చెప్తాను మీకు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉంటాయి? పాకిస్తాన్లో ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇండియా నుంచి పాకిస్తాన్ పోయి కలిసి మళ్ళీ పాకిస్తాన్ నుంచి మరీ ఆర్టికల్ రావాలనుకుంటున్నావు, మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటున్నావు. ఫస్ట్ ఏం 6వ ఆర్టికల్ మీకు ఏం చెప్తే ఫస్ట్ది రైట్. ఫస్ట్ 5వది ఏం చెప్తే అంటే 5 సంవత్సరాల స్థిర నివాసం, తర్వాత 6వది, తర్వాత 7వది. ఇక్కడ ఏమి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఇండియాకి వచ్చేస్తాడు వాడు. 7వది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇండియాలోనే ఉంటాడు, బట్ స్వాతంత్రానికి ముందు వాడు ఆటికి పోయింటాడు, పాకిస్తాన్కి పోయింటాడు. మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటున్నాడు వాడు, మళ్ళీ పాకిస్తాన్కి రావాలనుకుంటాడు. రావాలనుకుంటే నువ్వు రావచ్చు, బట్ అట్లా రావాలనుకున్న ముందు ఏం చేయాలనుకుంటే ఒక 6 నెలలు అన్న నువ్వు రైట్ ఏం చేయాలంటే ఇండియాలోనే ఉండాలన్నమాట. ఇండియాలోనే స్థిర నివాసం కనీసం ఒక 6 నెలలని స్థిర నివాసం ఉండాలి. అట్లుంటే నీకు ఏమైతుందంటే భారతీయ పౌరసత్వం మళ్ళీ ఇస్తారనమాట. పునరావాసం కల్పించి నీకు భారతీయ పౌరసత్వము మళ్ళీ ఇస్తారనమాట. రైట్. సో మనకు అది ఎన్నో ఆర్టికల్ చెప్తుంది? 7వ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అర్థమైనా? రైట్. నెక్స్ట్ చూడండి 8వ ఆర్టికల్. భారత్ మూలం కలిగి భారత్ బయట నివసించే వాళ్ళ పౌరసత్వ హక్కులు. అంటే భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకి విదేశాల్లో పుట్టే పిల్లలకి కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. 1 సంవత్సరం లోపు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. అంటే మీ ఇందుకు ముందు చెప్తుంది, ఇప్పుడు భారతీయ పౌరసత్వం ఉంటుంది వాళ్ళ అమ్మ నాయనకి. ఎవరికి? భారతీయ మూలం కలిగి భారత బయట నివసించే వాళ్ళ యొక్క పౌరసత్వాలు. భారత సంతతి అంటే ఆల్రెడీ కొంతమంది భారతదేశంలో ఉంటారు లేదు, ఫస్ట్ ఉంటారు. తర్వాత కొన్ని రోజులు ఏమవుతారంటే విదేశాలు పోయి సెటిల్ అవుతారట. ఏమవుతారు? విదేశాల్లో పోయి సెటిల్ అవుతారు. విదేశాలకు పోయి కొన్ని రోజులు అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ పిల్లలు అనేది పుడతారు కదా. సో అక్కడ పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం కావాలంటే ఏం కావాలా? వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం కావాలనుకుంటే ఏం చేయాలి? కృష్ణకి మనకి భారతీయ కార్యాలయాలు ఉంటాయి లేదా, రాయబార కార్యాలయాలు, అక్కడ పోయి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. అంటే మాకు ఇక్కడ ఇట్లా పుట్టినారు, వేరే దేశంలో పుట్టినారు, బట్ మాకు వీళ్ళకి భారతీయ పౌరసత్వం కావాలనుకుంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుంది అనుకుంటే భారతీయ పౌరసత్వం అనేది వస్తుంది అన్నమాట వాళ్ళకి. అది ఎన్నో ఆర్టికల్ చెప్తుంది? అంటే భారతీయ మూలం ఉండకాసి, భారత సంతతికి చెందిన మూలం ఎక్కడైనా ఉండకాసి, ఏడైనా ఉండండి, మీరు పుట్టినప్పటికీ రాయబార కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏం చేయొచ్చు? భారతీయ పౌరసత్వం పొందొచ్చు అనమాట. ఏం పొందొచ్చు? భారతీయ పౌరసత్వం అనేది పొందొచ్చు అనమాట. రైట్. చూడండి ఇంకోటి, అలాగే ఇప్పుడు కొంతమంది ఏమవుతుంది అనుకుంటే భారతీయ పౌరసత్వం ఉంటుంది. ఫస్ట్ భారతీయ పౌరసత్వము ఉంటుంది. 9వ ఆర్టికల్ గురించి మాట్లాడదామంటే ఇప్పుడు 8 చెప్పిన తెలియదు. భారతీయ పౌరసత్వం ఉంటుంది. ఈ భారతీయ పౌరసత్వం అనేది ఉన్నప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు అనుకుంటే విదేశీ పౌరసత్వం పొందుతాడు. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందినాడంటే ఇప్పుడు భారతీయుడే, నేను అమెరికాకు పోతానప్ప, అమెరికాకు పోయేసి నేను అమెరికా పౌరసత్వం పొందుతాను అనుకున్నాను. అప్పుడు నాకు ఎన్ని దేశాల పౌరసత్వాలు ఉంటాయి? ఇప్పుడు ఉండవు. రైట్. ఆటోమేటిక్గా మన భారతీయ పౌరసత్వ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము నువ్వు పోయేసి స్వచ్ఛందంగా వేరే దేశం యొక్క పౌరసత్వం నువ్వు తీసుకున్నావు అంటే ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం ఏమవుతుంది అనుకుంటే రద్దు అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది? రద్దు. ఇది మనకి 9వ ఆర్టికల్ చెప్తుంది. రైట్. నువ్వు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని నువ్వు స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం అనేది నువ్వు ఏమైపోతుంది? రద్దు అయిపోతుంది, అంటే తొలగిపోతుంది అనమాట. అదే మనకి ఎన్నో ఆర్టికల్ చెప్తుంది? 9వ ఆర్టికల్ చెప్తుంది. అలాగే నెక్స్ట్ 10వ ఆర్టికల్. 10వ ఆర్టికల్ సింపుల్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇండియా అనేవాడు రైట్. ఇండియన్ ఆల్వేస్ ఇండియన్, భారతీయుడు ఎప్పటికీ భారతీయుడు అని చెప్పేది 10వ ఆర్టికల్. రైట్. చూడండిగా పౌరసత్వ హక్కులు కొనసాగడం. మనకి లభించే పౌరసత్వం సహజ పౌరసత్వం, అంటే పుట్టుకతోనే మనం భారతీయులుగా గుర్తించబడతాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, భారతీయులు పుట్టిన వారికి లభించే పౌరసత్వం సహజ పౌరసత్వం. విదేశీయులు మన పౌరసత్వాన్ని స్వీకరిస్తే వారికి లభించేది సహజీకృత పౌరసత్వం. బోత్ ఆర్ నాట్ సేమ్. కరెక్టే కదా? రెండనేటివి కరెక్టా? నువ్వు ఇండియాలోనే పుడితే నీకు నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పౌరసత్వం తీసుకుంటావు, నువ్వు బైకసి మీ నాయనలు ఎవరు? భారతీయ పౌరసత్వం ఉన్నది, నువ్వు వాళ్ళ యొక్క సంతతే కదా. నువ్వు భారతదేశంలో పుట్టావు కాబట్టి నీకు ఎట్లొచ్చింది? నీకు పౌరసత్వం అనేది పుట్టుక ద్వారా వచ్చింది. ఎట్లొచ్చింది? అదే విదేశీయుడు భారతీయ పౌరసత్వం పొందాలంటే ఎట్లా పొందాలా? అప్లై చేసుకోవాలి కదా. అప్లై చేసుకొని వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అప్లై చేసుకొని ఇన్ని సంవత్సరాలు స్థిర నివాసం మీరు ఉండాలనుకుంటే అప్పుడు వాళ్ళకి ఏమైతే అనుకుంటే సహజీకృత పౌరసత్వం అంటే ఇది వాళ్ళు అప్లై చేసుకుంటే మనకి అప్లై చేసుకున్న దాని వల్ల వస్తుంది అనమాట. అట్లా. సో రైట్. సో పుట్టుకతో సహజంగా వచ్చేది వేరు, అప్లై చేసుకోవడం మరి వచ్చేది వేరు అనుకుంటే సపరేట్ చెప్తున్నారు అనమాట. రైట్. బట్ భారతీయుడు మాత్రం ఎప్పటికీ భారతీయుడే. రైట్. ఇండియన్ ఎప్పుడైనా కానీ భారతీయుడు అయినవాడు భారతీయుడు అనుకుంటే చెప్తాను అనమాట. రైట్. అదే 10వ చెప్పేది. రైటా? సో గుర్తుపెట్టుకోండి. రైట్. నార్మల్ మనకి చెప్పాలనుకుంటే భారతీయ పౌరసత్వం అనేది ఉండదు కదా. పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందొచ్చు అనుకుంటే 5 రకాలుగా పొందుతాం. రైట్. అవి ఏంటి అనేది మీకు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు. బట్ మనకి నార్మల్గా ఇప్పుడు మీ 9వ ఆర్టికల్ మీరు 10వ ఆర్టికల్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే, అంటే
నువ్వు మీ అమ్మ నాయనలు భారతీయులు అయితే కానీ నువ్వు భారతదేశంలో పుడితే ఆటోమేటిక్ నీకు కూడా భారత పౌరసత్వం వస్తుంది. లేకపోతే నువ్వు విదేశీయులు అయితే భారతసత్వం పొందాలంటే కానీ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటిస్తే కానీ నీకు కూడా భారతీయ పౌరసత్వం అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి 11ది. ఇది 11ది చాలా సింపుల్. పార్లమెంట్ శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధం చేయడం. రైట్. సో ఈ పౌరసత్వం అనేది ఉండదు కదా, మీకు ఏం చెప్తే కదా పార్లమెంట్ ఈ పౌరసత్వంలోనే ఏవైనా కానీ నియమాలు నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఏవైనా కానీ మార్చాలా లేదంటే కొత్తగా మార్చాలా తీసేయాలా ఉన్నిని తీసేయాలని కష్టం ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అంటే ఆ హక్కు ఎవరికి ఉంటుంది అనిపిస్తే పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఎవరికి ఉండేది హక్కు పౌరసత్వం గురించి చేయాలంటే రాష్ట్రాలకు ఉండేది, ఎంపుకునేదో. అందుకోసమే చెప్తే ప్రత్యేక మెజార్టీ. రైట్. ప్రత్యేక మెజార్టీ ద్వారా మనకి ఏమేమి మార్చొచ్చు అనుకోసం చెప్తేనే లేదు, మీకు చెప్తే లేదా ప్రాథమిక హక్కులు కానీ ఆదేశిక సూత్రాలు కానీ ఇంకా ప్రాథమిక విధులు కానీ ఇవన్నీ ప్రత్యేక మెజార్టీ ద్వారా చేస్తారు. ఈ పౌరసత్వం గురించి నార్మల్గా మనకి చేయొచ్చు, బట్ ఎవరికి హక్కు ఉంటుంది అంటే పార్లమెంట్కే ఉంటుంది. రైట్. ప్రత్యేక సాధారణ మెజార్టీ ద్వారా చేయొచ్చు కానీ మనకి ఎవరికి ఉంటుంది హక్కు అనేది పార్లమెంట్కే ఉంటుంది అనమాట. రైట్. సో ఏదైనా కానీ పౌరసత్వం పైన మార్పులు చేర్పులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా కానీ చేయడానికి క్రమబద్ధీకరణ చేయడానికి అధికారం ఎవరికి ఉంటుంది అనిపిస్తుంటే పార్లమెంట్కి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. రైటా. సో అది చెప్పేది మనకి ఎన్నో ఆర్టికల్ అంటే 11 ఆర్టికల్. ఇప్పుడు చెప్పండి వరుసగా 5వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రైట్. అంటే అది 5 సంవత్సరాలని చెప్తారు. ఫస్ట్ మీరు 5 సంవత్సరాలని చెప్పకూడదు, ఇంకేమని చెప్తే రైటా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. రైట్. అమల్లోకి వచ్చిన రోజు. రైట్. అప్పటి వరకు భారతదేశంలోనే 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉండే వాళ్ళందరూ ఎవరుగా గుర్తించబడతారు? భారతీయులుగా గుర్తించబడతారు అని చెప్పింది. రైట్. రైట్. నెక్స్ట్ 6వ ఆర్టికల్ ఏం చెప్తుంది? సింపుల్ చెప్తే 6వ ఆర్టికల్ రైట్. నేను నమ్మను. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినోడు రైట్. పాకిస్తాన్లో విడిదీసిన తర్వాత వాళ్ళు భూభాగంలోకి పోయింటాడు కదా, వాళ్ళు లేదు నేను ఇండియాకి వస్తాను అనుకుంటే రావచ్చు రైట్. వచ్చి అంటే నీకు పలానా డేట్ ఇస్తాం 1948 జూలై 19. సో నీకు ఈ టైంలోపు నువ్వు రావాలనుకుంటే వచ్చి నీ పేరుని మనకి ఇక్కడ నమోదు చేసుకుంటే కానీ నీకు భారతీయ పౌరసత్వం అనేది ఇస్తాం మనకి చెప్తాను అనమాట. రైట్. అట్లా 7వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రైట్. సో ఫస్ట్ వాడి ఇండియా నుంచి అంటే అక్కడ పోయింటాడు పాకిస్తాన్కి, మళ్ళీ అటు పోయిన తర్వాత అక్కడ తెలిసిన పాకిస్తాన్ పరిస్థితులు ఉంటాయి, మనకు నచ్చక మళ్ళీ తిరిగి మళ్ళీ భారతదేశంకి రావాలనుకుంటే పునరావాసం కలిగించాలనుకుంటే నువ్వు రావచ్చు. బట్ నువ్వు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 6 నెలల ముందు అయితే భారతదేశంలో ఉండాలనుకోసం చెప్పేది అనమాట. ఎన్నో ఆర్టికల్ అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళీ పాకిస్తాన్ నుంచి మరి ఆటకు రావాలనుకుంటాడు, ఇండియాకి రావాలనుకుంటాడు అని చెప్పేది 7వ. ఇప్పుడు 8వ ఏం చెప్తుంది చెప్పండి? ఏం చెప్తారా అంటే రైట్. సో ఎవరు తల్లిదండ్రులు ఎవరికి ఇండియన్ సిటిజన్షిప్ ఉండి కాసి రైట్. వాళ్ళ యొక్క అంటే ఎవరైనా కానీ అంటే వాళ్ళ యొక్క సంతతి ఉంటుంది కదా, వాళ్ళు విదేశీయాల్లో పుట్టినప్పటికీ వాళ్ళకి ఏమైతే అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి భారతీయ పౌరసత్వం అనేది పొందవచ్చు అనమాట. రైటా. నెక్స్ట్ ఎన్నో ఆర్టికల్ ఇప్పుడు చెప్పింది? నెక్స్ట్ ఆర్టికల్ ఏమి? నెక్స్ట్ 9వది ఏం చెప్తుంది? రైటా. ఏదైనా కానీ మనం స్వతంగా రైటా నువ్వు బైకాసి విదేశీ యొక్క పౌరసత్వాన్ని అంటే ఏ దేశం యొక్క పౌరసత్వం అయినా కానీ నువ్వు స్వీకరిస్తే రైటా స్వయంగా వేరే దేశం యొక్క ఏదైనా పౌరసత్వాన్ని కానీ నువ్వు స్వీకరిస్తే గినా ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం అనేది ఏమైతే పోతుంది నువ్వు కోల్పోతావు అని చెప్పేది 9వది. సో రైటా నువ్వు త్యజించడం, నాకు ఇష్టం లేదనుకోసం తిరస్కరించడం, నాకు అవసరం లేదని తిరస్కరిస్తావు నువ్వు రైటా. అది 10వది ఏం చెప్తుంది? రైట్. భారతీయుడు ఎప్పుడు భారతీయుడు అనుకోసం చెప్పేది అనమాట. రైట్. నువ్వు పుట్టుకతనం తీసుకో ఎట్లా తీసుకో భారతీయుడు ఎప్పటికీ భారతీయుడు అనుకోసం చెప్పేది. నెక్స్ట్ 11వ ఆర్టికల్ ఏం చెప్తుంది? సో ఏదైనా కానీ పౌరసత్వం పైన మార్పులు చేర్పులు చేసే అధికారం ఎప్పటికైనా కానీ ఎవరికి ఉంటుంది అనుకోసం అంటే పార్లమెంట్కి ఉంటుంది అనుకోసం చెప్పేది ఈ 11వ ఆర్టికల్. రైటా. సో ఇక్కడ సో మనకి దీంట్లో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, మనకి పౌరసత్వం పొందే పద్ధతులు ఎన్ని ఉంటాయి, పౌరసత్వం మనం ఎన్ని రకాలుగా పొందొచ్చు అని చెప్తే మీకు 5 రకాలుగా పొందొచ్చు అనమాట. సో ఒకటి వచ్చేసి పుట్టుక, అంటే నువ్వు మీ ఆయనకి మీ అమ్మాయి ఈడే భారతీయ పౌరసత్వం ఉంటే నువ్వు వాళ్ళకి పుడితే నువ్వు కూడా ఏమవుతావు? సో పుట్టుక నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ 2వది వచ్చేసి వారసత్వం. వారసత్వం అంటే భారతీయులకు పుట్టడం. నువ్వు విదేశీయాల్లో ఉన్నప్పుడు కూడా విదేశీయాల్లో ఉంటారు కదా, సో విదేశీయాల్లో కూడా నువ్వు మీ అమ్మకి భారతీయులు ఉంటారు, వాళ్ళు భారతీయులు ఉన్నప్పుడు విదేశీయాల్లో పుట్టినా కూడా నువ్వు వాళ్ళు మీ అమ్మ నాయనకి భారతీయులు అయితే కానీ నీకు కూడా ఏమవుతుంది? అందుకే వారసత్వం నుంచి వస్తుంది, పుట్టుక నుంచి వస్తుంది. 2వది వారసత్వం నుంచి వస్తుంది. రైట్. నెక్స్ట్ 3వది చూడండి నమోదు చేసుకునేది, రిజిస్ట్రేషన్.
తెలుసు కదా, నీకు భారతీయ పౌరసత్వం పొందాలనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వచ్చి నాకు భారతీయ పౌరసత్వం కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే గినా నీకు కూడా ఏమిస్తుంది అనుకుంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా నువ్వు అన్ని ఫాలో అయితే గినా అప్పుడు నీకు ఏమొస్తుంది, నమోదుదారు కూడా భారతీయ పౌరసత్వం నేను పొందొచ్చు అనమాట. రైటా? ఏమన్నారు అంటే నమోదుదారు ఎవరు పొందుతారు ఇది పౌరసత్వం అనేది? విదేశీయులు. ఇప్పుడు మన దేశంలో కాకుండా విదేశీయులు కూడా భారతీయ పౌరసత్వం తీసుకోవాలని కష్టం అనుకుంటారు కదా లేదా, వాళ్ళు కూడా పొందాలని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి, నమోదుదారు అది పొందేది. రైట్? అట్లా. నెక్స్ట్ వచ్చేసి సహజీకృతం. సహజీకృతం అనుకుంటే మీకు ఏమని చెప్తే పూర్తిగా విదేశీయులు. మీకు ఇంతకు ముందు చెప్తున్నా లేదా, ఇప్పుడు నమోదుదారు ఎవరు చేసుకుంటారు అనుకంటే నీకు కొంతమంది భారతీయ సంతతి కొంతమంది ఉంటారు ఇక్కడ. రైటా? సో వాళ్ళు ఎక్కడో పోయి వేరే దగ్గర సెటిల్ అయ్యింటారు. వాళ్ళకి అక్కడ కొడుకు కూతురు పుట్టిన తర్వాత మనకి ఏం చెప్తే భారతీయ కార్యాలయాల్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా భారతీయ సంతతి వస్తుందా లేదా? వస్తుంది. అలాగే చూసుకొచ్చి సహజీకృతం అని చెప్తే పూర్తి విదేశీయులు, వాళ్ళు పూర్తిగా విదేశీ వాళ్ళు కూడా మనకి నమోదుదారు మనం ఏం చేయొచ్చు అనుకుంటే విదేశీకృత అయినా కానీ మనం ఏం చేయొచ్చు, భారతీయ పౌరసత్వం అనేది పొందొచ్చు. రైట్? లాస్ట్ ఉన్న చూసుకొచ్చి భూభాగం విలీనం కావడం. అంటే మీకు ఇంతకు ముందే చెప్పిన ఏదైనా కానీ ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వచ్చు, లేదంటే వేరే దేశం నుంచి మనము తీసుకోవచ్చు. రైట్? ఇవి బహిర్గత ప్రాంతాలు అని చెప్తున్నా లేదా, ఇది చేసేయాలన్నప్పుడు మనకి అంతర్గతం బహిర్గతం చెప్తున్నా లేదా ఇంతకు ముందు చెప్పేటప్పుడు. సో అక్కడ ఏం చేయాలి, రాజ్యాంగ సవరణ కూడా చేయాలని చెప్తే కదా. సో అప్పుడు మళ్ళీ వేరే దేశం నుంచి మన దేశం నుంచి వేరే ప్రాంతానికి ఇచ్చిస్తాము, అది ఓకే, అవతలకు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని. బట్ వేరే దేశం నుంచి మనం భూభాగాన్ని స్వీకరించాము, దాంట్లో కూడా కొంతమంది ప్రజలు ఉంటారు అనుకో, అప్పుడు వాళ్ళు మన భారతదేశంలో భాగం అవుతారని లేదా, అప్పుడు భాగం అయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు కూడా మనం ఏమి వేయాలి, వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది ఇవ్వాలన్నమాట. సో మనకు అట్లా ఏదైనా ఒక భూభాగాన్ని మనం విలీనం చేసుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏమొస్తుంది, భారతీయ పౌరసత్వం. సో మనకి భారతీయ పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందొచ్చు, మొత్తము 5 రకాలుగా పొందొచ్చు అనమాట. రైట్? అలాగే మనకి భారతీయ పౌరసత్వం కోల్పోయే పద్ధతులు. ఒకటి ఆల్రెడీ మీకు 9వ ఆర్టికల్ చెప్తే తిరస్కరించవచ్చు, నువ్వు ఆటోమేటిక్గా పైకసి వేరే దేశం యొక్క పౌరసత్వం నువ్వు స్వీకరించే ఆటోమేటిక్ భారతీయ పౌరసత్వం అనేది ఏమైపోతుంది. రైట్? సో మనకి అది స్వచ్ఛందంగా వదులుకోవడం, నాకు అవసరం లేదని కష్టం. రైట్? అలాగే రైట్ లేదని కష్టం అంటే ఫస్ట్ స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే నాకు అవసరం లేదు భారతీయ పౌరసత్వమైన అవసరం లేదని కష్టం నువ్వు స్వచ్ఛంగా వదులుకునేది. రైట్? అది ఒకటి. రెండోది వచ్చేసి నువ్వు వచ్చేసి వేరే దేశం యొక్క పౌరసత్వం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ భారతీయ పౌరసత్వం ఏమైంది, రద్దు అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అనివార్యపు అంటే నువ్వు ఏదైనా తప్పుడు పద్ధతిలో నమోదు చేసుకొని కసి నువ్వు వీడికి తప్పుడు ప్రూఫ్లు అన్నీ చూపించుకొచ్చి భారతీయ పౌరసత్వం పొందుతారు కొంతమంది విదేశీయులు ఉంటారని లేదా, అందుకని వాడు కూడా పౌరసత్వం ఎట్లా పొందుతారు అనుకంటే ఏవో తప్పుడు డాక్యుమెంట్ చూపించుకొచ్చి ఏమో సంథింగ్ చూపించుకొచ్చి ఏం చేస్తారు, అట్లా పొందుకొచ్చి ఒకవేళ అది తప్పు అనకసి ఏమని తెలిసి అంటే నువ్వు అంటే తప్పుడు పద్ధతిలోన తప్పుడు మార్గంలోన భారతీయ పౌరసత్వాన్ని పొందేవని కష్టం తెలిసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళని ఏం చేసాను కష్టంటే భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయొచ్చు అనమాట. సో మనకి భారతీయ పౌరసత్వం కోల్పోయే పద్ధతులన్నీ 3 రకాలు, పొందే పద్ధతులు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీరు, అర్థమైనా ఏమంటారు? అలాగే మనకి చూడండి రీసెంట్గా మనకి పౌరసత్వం సంబంధించి చాలా రకాల ధర్నాలు జరిగినాయి, మీకు గుర్తున్నాయి మీకు రైటా? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనుకోసం ఒకటి తీసుకొని వచ్చినారు లేదా, పౌరసత్వ సవరణ చట్టం అనుకోసండి. రైటా? సో దాని గురించి మాట్లాడాలి, దీంట్లో సింపుల్ ఇది. రైటా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనుకోసండి 2019లో వచ్చింది రీసెంట్గా. మనకు చాలామంది పంజాబ్లోనూ గొడవలు అది ఇది అక్కడ ఇక్కడ చేసినారు కదా, కొంతమంది చేసినారా లేదా, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తర్వాత ముస్లిమ్స్ చాలామంది గొడవలు చేసినారు దీనికి సంబంధించి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరికి సంబంధించి. రైటా? సో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. 2019 డిసెంబర్ 12వ తేదీన ప్రవేశపెట్టబడి జనవరి 10, 2020 నుండి అమల్లోకి వచ్చింది అనమాట. ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, ఇది 2019 డిసెంబర్ 12వ తేదీన ప్రవేశపెట్టి జనవరి 10, 2019లో మనకి 2020లో మనకి ఇది ఏమైంది అనుకుంటే అమల్లోకి వచ్చింది అనమాట. సో చూడండి అంటే ఇది ఏం చెప్తుంది అనుకుంటే చూడండి, ఈ చట్టము పాకిస్తాను, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల నుండి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, బౌద్ధులు, పార్సీలు మరియు సిక్కులను మన దేశంలో పౌరసత్వం కల్పించబడుతుంది. రైట్? ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, రైటా, పాకిస్తాన్, భారతదేశానికి వలస వచ్చిన వీళ్ళందరికీ ఏమైతే పౌరసత్వం కల్పించబడుతుంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తమ దేశాలకు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నాయి. ఇస్లామిక్ దేశాలు అంటే తెలుసు కదా, ఏమన్నారు, మన భారతదేశంలో అన్ని రకాల మతాలు ఉంటాయి, అందులో అక్కడ మిగతా దేశాల్లో ఒక్కొక్కటే ఉంటాయి కదా ఎక్కువ. ఇస్లామిక్ దేశాలు క్రిస్టియన్ చెప్తారు కదా, ఇస్లామిక్ అనుకుంటే ముస్లిమ్స్ అనుకుంటే చెప్తారు కదా. సో అట్లా ఆ దేశాలుగా ప్రకటించుకున్న మిగిలిన దేశాలు అనేటివి. సో అట్లా ప్రకటించుకోవడం వల్ల ఈ దేశాల్లో ముస్లిం మెజారిటీగా ఉండగా ఇతర మతాలకు చెందిన వారు మైనారిటీలుగా ఉంటారు. అంటే మెజారిటీ మైనారిటీ అంటే మెజారిటీ అనుకుంటే ఎక్కువ ఎవరైతే మతాలకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళే మెజారిటీ. మైనారిటీలు అనుకుంటే తక్కువ ఉండాలన్నమాట, తక్కువ మంది ఉంటే మైనారిటీలుగా పరిగణించబడతారు.
సో అట్లా పరిగణించబడినప్పుడు మతపరమైన హింసాత్మక సంఘటనలు పీడనంగా కారణంగా మైనార్టీలకు అటువంటి హిందూ క్రైస్తవ జైన తర్వాత బౌద్ధ మరియు సిక్కు మతాలకు చెందిన వారు పారిపోయి భారతదేశానికి వలస వచ్చినందుకు వారికి మాత్రమే భారతీయ పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది. రైటా. సో అక్కడ ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అక్కడ ఎక్కువ ఎవరు ఉంటారా? ఇప్పుడు మాది అదొక సినిమా వచ్చింది చూడండి, జమ్మూ కాశ్మీర్ సంబంధించి అదొక సినిమా వచ్చింది చూడండి, హిందువులు ఎట్లా చంపినారు దాంట్లోనా, యాదవ్ సినిమా గుర్తులేదు నాకు కూడా, యాదవ్ సినిమా అది గోపిచంద్ర కాదబ్బా, ఒకటి రీసెంట్గా వచ్చింది కదా, ప్రధానమంత్రి కూడా ప్రమోట్ చేసినాడు ఆ మూవీని, కాశ్మీర్ సంబంధించి కసిలే నీ తలకాయ అమ్మరా, నీ భలే గుర్తుంటే మీకు రైటా, నాకు కూడా ఐడియా లేదు సినిమా పేరు ఏదో. బట్ అక్కడ దాంట్లో చూడండి హిందువులు ఎంత దారుణంగా చంపుతారని కష్టం అంటే ఏం రీజన్స్ ఉందో తెలుసా, ఓన్లీ హిందూ కనపడితే చంపడమే. అంటే ఇప్పుడు చూడండి, అంటే పాకిస్తాన్లో ఉంటారు కదా, వాళ్ళు మన హిందువులకి అంటే ఏం చేస్తారని కష్టం అంటే తలకాయ రైటా, అర్థమైనా. సో అక్కడ మనకి మేజర్గా వీళ్ళకి అంటే ఇది ఏముండదు అని కష్టం అంటే, ఇప్పుడు మన భారతదేశంలో అయితే ఏమవుతుంది, హిందువులు ముస్లిమ్స్ అందరూ ఎట్లుంటారు కలిసి, అంటే సమానం, అంటే అందరికి సమాన హక్కులు అనేవి ఉంటాయనే లేదా, అంటే ఇక్కడ ఎవరిని అంటే ఎవరికి మతానికి వీళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకొచ్చి వీళ్ళకి ప్రాధాన్యత తీసుకొచ్చి వీళ్ళు అవసరం లేదు అట్లా ఇట్లా ఏమన్నా అంటారా, అందరూ సమానంగా ఉండాల్సిందే. అది అంతేగాని ఇప్పుడు హిందువులు లేకుండా పోయి ముస్లిమ్స్ చంపుతా మనకు ఏమన్నా ఉంటుంది. సో అట్లా అంటే మైనార్టీలుగా ఉన్నా కానీ వాళ్ళకుంటే ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి మనకి భారతదేశంలో, బట్ పాకిస్తాన్లో అట్లా లేవు. అందుకోసము వాళ్ళు అట్లా ఎవరైనా వచ్చిన వాళ్ళకైనా కానీ మనకి భారతీయ పౌరసత్వం అనేది ఇస్తారు అని చెప్పేది ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే మీరు వాళ్ళని అక్కడ మైనార్టీలుగా ఉంచడం వల్ల వాళ్ళని బలవంతంగా అంటే మతాన్ని మార్చేది కానీ రైట్, లేదంటే బలవంతంగా ఇది ఏమైనా దుష్ప్రభావాన్ని చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా చెడు చేసేది కానీ రైట్, వాళ్ళపైన ఏమన్నా తెలుసు కదా అవన్నీ, అంటే హింసించేది కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి కాబట్టి వాళ్ళు పారిపోయి మా భారతదేశానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామనుకుంటే భారతీయ పౌరసత్వం అనేది కల్పించారు. చూడండి దీంట్లో చూడండి బాగా చెప్తా చూడండి, ఇంకొకసారి జాగ్రత్తగా పాయింట్, పాకిస్తాను, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన హిందూ, క్రిస్టియన్, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు సిక్కులకు మాత్రమే కల్పించబడింది. ఎవరు కల్పించలేదు దీంట్లోన, ముస్లిమ్స్ రాలేదు. చూడండి ఎవరు రాలేదు, మీకు వాడ ఈ క్వశ్చన్లోనే మనకు ఆప్షన్ ఇస్తే ముస్లిమ్స్ కూడా ఇస్తుంటారు, మీరు ముస్లిమ్స్ అన్నీ కొట్టుకొని పోతాం కదా, ముస్లిమ్స్కి మనకి సిటిజన్షిప్ అనేది ఇవ్వలేదు రైటా. ఎవరికి ఇవ్వలేదు, అట్లా పారిపోయించిన ముస్లింలకు మాత్రం ఇవ్వలేదు. బట్ ఎవరెవరికి ఇచ్చినారు రైట్, హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకి, జైనులకి అందరికి ఇచ్చినారు. బట్ ఎవరికి ఇవ్వలేదు, ముస్లిమ్స్కి ఇవ్వలేదు అనమాట రైట్. ఏ దేశాల నుంచి వచ్చినారు వాళ్ళు, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్, ముస్లిమ్స్కి ఇవ్వలేదు. చూడండి గుర్తుపెట్టుకోండి, అదే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. లేదు ముస్లిమ్స్ కూడా ఇవ్వాలనుకోసం కూడా కొంతమంది కొట్లాటలు జరిగినాయి అనమాట రైటా. సో కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ అనేది వాళ్ళు అక్కడ మైనార్టీ ఇది మేజర్గా ఉంటారు కదా, సో మేజర్గా ఉండరు కాబట్టి మీ దేశం వాళ్ళు పారిపోయినా కానీ మన దేశానికి మనం సిటిజన్షిప్ అనేది ఇవ్వము. వీళ్ళైతే మైనారిటీలు కాబట్టి అక్కడ దుష్ప్రభావానికి లేదా పీడనానికి లేదా మత మార్పిడికి బలవంతంగా చేయడం ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ప్రకారం వీళ్ళకైతే సిటిజన్షిప్ ఇస్తామనుకోసం కొంతమంది రైటా. సో అట్లా ఇవ్వడం వల్ల కొంతమందికి ఇది మెంబర్స్ పెరిగి అది ఇది అనుకోసం కొన్ని గొడవలు అయితే జరిగినాయి. బట్ మీకు జస్ట్ ఏం గుర్తుపెట్టుకున్నారంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది రైటే. అసలు ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరెవరికి మన భారతీయ పౌరసత్వం అనేది ఇచ్చింది అని కష్టం గుర్తుపెట్టుకోండి సింపుల్గా రైటా. సో ఇది మనకి రెండవ భాగం 5 నుంచి 11 ఆర్టికల్స్. ఏమైనా డౌట్ ఉండదు దీంట్లోనా?